ప్రశాంతి నిలయం కుల్వంత్ హాల్లో పరిస్థితిని మా ప్రతినిధి కృష్ణమోహన్ లైవ్ ద్వారా వివరిస్తారు. ఓవర్ టు కృష్ణమోహన్. ప్రశాంతి నిలయంలో కుల్వంత్ హాల్లో ఏదైతే ఉదయం నుంచి జరిగిన ప్రక్రియ బాబా మహా సమాధి ప్రక్రియ ఏదైతే ఉందో అది కంప్లీట్ గా ముగిసిందనే చెప్పాలి. ఇప్పుడు భక్తులను అందరం కూడా మరో 15 నిమిషాల నుంచి కూడా భక్తుల్ని కూడా లోపలికి దర్శనార్థం అలో చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇంకా చాలా మంది భక్తులు బయట స్వామి సమాధికి సంబంధించిన దర్శనం చేసుకోవాలని సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళందరూ కూడా ఇంకా ఇక్కడే ఉంటున్న పరిస్థితి. ఇప్పుడే లోపల కార్యక్రమం పూర్తిగా కావడంతో అక్కడి నుంచి భక్తులందరూ కూడా బయటకు వచ్చేశారు. ఆల్మోస్ట్ ఎవరైతే ఈ మహాసమాధి కార్యక్రమానికి అటెండ్ అయిన ముఖ్యమంత్రులు కావచ్చు లేకపోతే విఐపీలు కావచ్చు వాళ్ళందరూ కూడా తిరుగు ప్రయాణం కూడా అయిన పరిస్థితి. వాళ్ళందరూ కూడా ఇప్పుడే ఎయిర్పోర్ట్కి పోవడం జరిగింది. ఎయిర్పోర్ట్ లో నుంచి వాళ్ళు తిరిగి హైదరాబాద్కి చేరుకునే పరిస్థితి ఉన్నాయి. తర్వాత అలాగే అద్వానీ కూడా వెళ్ళిపోతున్నారు. అలాగే వెంకయ్యనాయుడు వీళ్ళందరూ ఇటువంటి ప్రముఖులందరూ కూడా ఇక్కడ నుంచి బయలుదేరి రిటర్న్ వెళ్ళిపోయే పరిస్థితి కనబడుతుంది. అయితే మధ్యాహ్నం 12 గంటల నుంచి కూడా ఇక్కడ బాబా దర్శనార్థానికి మళ్ళీ కొత్తగా అమలు చేసే లోపలికి అలవ్ చేసే పరిస్థితి ఉంది. కాబట్టి భక్తులందరూ చాలా మంది కూడా మధ్యాహ్నం 12 గంటల నుంచి ఇక్కడికి వచ్చి ఆలోచిస్తారు. ఇక్కడికి వచ్చి కంప్లీట్ గా కూడా స్వామిని దర్శించుకోవాలని చాలా మంది మళ్ళీ ఉత్సాహం చూపుతున్నారు. స్వామి సమాధిని కూడా చాలా త్వరగా ఏర్పాటు చేయడం జరిగింది. ఒక పాలరాతి సమాధితో లోపల ఏర్పాటు చేశారు. తర్వాత బయట నుంచి వివిధ ప్రాంతాల నుంచి పుణ్యక్షేత్రాల నుంచి కూడా ఇసుక, మంచినీళ్లు, వాటర్ అన్ని కూడా తెచ్చి ఇవన్నీ కూడా కలిపిన వాళ్ళు స్నానం చేయించడం కానీ సమాధి కార్యక్రమాలన్నీ కూడా శాశ్వతంగా ఏ విధంగా అయితే షట్రుతులు ఇవన్నీ కూడా కలుపుతున్న మాటంలో ఉపనిషత్తులు చదువుతున్న వేద పండితులు ఉపనిషత్తులు చదువుతున్న నేపథ్యంలో మొత్తం కార్యక్రమం మొత్తం కూడా జరిగింది. అయితే ఈ కార్యక్రమానికి మాత్రం లిమిటెడ్ గా కొంతమందిని మాత్రమే లోపల అలో చేసిన పరిస్థితి. సో ఇదంతా అయిన తర్వాత ఇప్పుడు మధ్యాహ్నం 12 గంటల నుంచి కూడా మిగతా భక్తులందరినీ కూడా లోపలికి అలో చేస్తారని చెప్తున్నారు. అయితే ఇక్కడ పుట్టపర్తిలో నిజంగా 11 గంటల ప్రాంతంలో ఒక నెలవంక ఉదయించడం అనేది మొత్తం హాట్ టాపిక్ గా మారింది. నెలవంక కంప్లీట్ గా కూడా ఆకాశంలోనే ఉంది. అయితే ఇప్పుడు సుమారు ఆ నెలవంక కూడా ఒక 20 నిమిషాల పాటు బాబా సమాధి కార్యక్రమం ఏదైతే జరుగుతుందో ఆ సమాధి కార్యక్రమం జరుగుతున్న నేపథ్యంలోనే ఆ నెలవంక కరెక్ట్ గా ఇక్కడ మనం చూస్తున్నాము. ఇదే పైన కనపడిన పరిస్థితి. అయితే ఇప్పుడు అది కనపడడం లేదు. బహుశా అంటే 15 నిమిషాల పాటు బాబాకి సంబంధించిన నెలవంక కనపడడం, అది కూడా చాలా మంది భక్తులు ఫోన్ చేసి కేవలం అంటే మన విజువల్స్ లో కూడా చూపించాం, పుట్టవర్తిలో మాత్రమే ఈ నెలవంక ఇక్కడ కనపడింది, తర్వాత ఇంకెక్కడ కూడా కనపడలేదు. నిజంగా ఇది చాలా మంది కూడా ఒక మిరాకిల్ గా అనుకుంటున్న పరిస్థితి. కొంతమంది భక్తులు కూడా అడుగున్నారు, సార్ మీరు చెప్పండి 15 నిమిషాల పాటు పైన ఇక్కడే మీరు కూడా చూశారు ఒక నెలవంక రావడం ఏ విధంగా అనుకోవాలి? అంటే బాబా సమాధి కార్యక్రమం జరుగుతున్న నేపథ్యంలో నెలవంక రావడం ఏ విధంగా అనుకోవాలి? ఇది కోట్లాది మంది భక్తుల యొక్క విశ్వాసం మరోసారి ప్రూవ్ అయిందని చెప్పుకోవాలి. ఇంతటి ఎండ ప్రాంతంలో ఎండ పరిస్థితుల్లో క్లియర్గా కనిపించడం అనేది నిజంగా భక్తులను చాలా ఆనంద పరవశం చేసింది. ఆ విశ్వాసం మరింత పెరుగుతుందనే మాకు అనిపిస్తుంది. కొంతమంది మీరు చెప్పండి, మీరు ఈ రోజు అక్కడ ఉన్న కరెక్ట్ గా 15 నిమిషాల్లో నెలవంకను 15 నిమిషాల పాటు వచ్చిన నెలవంకను చాలా మంది భక్తులు పుట్టపర్తిలోనే చూసారు, బయట ఎక్కడ కూడా కనపడలేదు, మాకు కూడా విజువల్స్ లో కూడా దొరికింది. సో మీరేమనుకుంటున్నారు? కలియుగ ప్రత్యక్ష దైవం భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారు మానవ దేహాన్ని సమాధి రూపంలో సమాధికి ప్రశాంతి నీళ్ళలో సమాధి అవుతున్నప్పుడు నెలవంక మొత్తం ప్రత్యక్షంగా సూర్యచంద్ర భగవాన్ మనకి కల్పించే దేవుళ్ళు ఎవరు అంటే సూర్యుడు భగవాన్, చంద్ర భగవాన్ అంటామని. దేవుళ్ళు కూడా వారు చరిత్రలో స్థిరస్థాయిగా ప్రపంచంలో ఏ జీవి బతుకున్నంత కాలం కూడా సత్యసాయిబాబా పేరు స్థిరస్థాయిగా ఉండిపోతుంది అని సంకేతగాని ఇండికేషన్ ఇవ్వడానికి సత్యసాయిబాబా గారు మిరకల్ గా ఇది ఒక అపురూపమైన మిరకల్ గా మహిమగా మనం చెప్పుకోవచ్చు. పుట్టపర్తిలోనే కేవలం చంద్రుడు ఈ పగలు చంద్రుడు రావటం అనేది సాధారణ జరిగే పని కాదు. ఇది కేవలం ఒక అద్భుతం, ఒక మహిమ. సత్యసాయిబాబా గారి మిరకల్ చరిత్రలో మొత్తం మానవకోటి ప్రజలందరూ కూడా ఎవరైనా సరే ఏ జీవరాశులు కూడా బతుకున్నంత కాలం సత్యసాయిబాబా గారి పేరు స్థిరస్థాయిగా ఆయన పేరు, ఆయన సేవా మార్గం, భక్తితత్వం, ప్రేమతత్వం, ఆయన భక్తులకు చెప్పించిన సేవా మార్గాలు మొత్తం అన్ని కూడా భగవాన్ శ్రీ సత్యబాబా గారు చెప్పిన అడుగుజాలను మేము అందరం నడుచుకుంటాం భక్తులుగా. మీరు చెప్పండి, మీరేమనుకుంటున్నారు? నిజంగా ఆ మిరాకిల్ లాంటిది 15 నిమిషాల పాటు చంద్రవంక ఇంత ఎండలో కూడా చంద్రవంక పైన కనపడడం అనేది మీరేమనుకున్నారు? మీకు బాబా ఏదైనా మహిమలు చూపించారు? ఇంతకుముందే స్వామి చెప్పారు చంద్రుడిలోనూ నేను కనిపిస్తాను అని. అది ఈ రోజున స్వామి ఆకాశంలో తన యొక్క సమాధి జరిగేటప్పుడు
ఆ చంద్రవంకలో కనిపించి అందరికి కూడా నేను సూర్యచంద్రుడు ఉన్నంత కాలం నా కీర్తి ఉంటుంది, నా రక్షణ మీకు ఉంటుంది. సొంతంగా మీకు ఏదైనా స్వామి నాకు 99లో 2000లో ఈ 2 ఉంగరాలు ఇచ్చారు. 99లో ఒకటి ఇచ్చారు, 2000లో ఒకటి ఇచ్చారు. అయితే ఈ ఉంగరాలు ఇచ్చిన తర్వాత 2009లో ఈ రాళ్లు ఊడిపోతే నేను బయట నుంచి స్వామి ఈ రాళ్లు ఊడిపోయాయని చూపిస్తే ఇలా అన్నారు లోపల నుంచి. అంటే వెంటనే 3 రాళ్లు వచ్చేసాయి. అద్భుతమైన మాట స్వామి. అంటే లోపలికి పోలేదు, నేను విఐపి గేట్ బయట ఉన్నాను. బయట ఉన్నప్పుడు ఈ రాళ్లు ఊడిపోయినప్పుడు ఇలా చూపించే స్వామి, ఇలా ఊడిపోయిన మీరు ఇచ్చినవి నేనేం చేశాను అంటే స్వామి ఒక్కసారి లోపల నుంచి ఇలా అనగానే 3 రాళ్లు వచ్చేసాయి. వాటి 2 కూడా స్వామి ఇచ్చినటువంటి ఒక మహిమ. సో చాలా మంది భక్తులు ఇటువంటి మహిమలు స్వయంగా తాము ఏదైతే చూసామో బాబా తమ సొంతంగా తాను ఏదైతే ప్రదర్శించారో అటువంటి అన్ని కూడా చెప్పుకుంటున్న పరిస్థితి. నిజంగా ఇంత ఎండలో ఒక పైన నెలవంక రావడం ఇవన్నీ కూడా అందులో అదే టైంలో బాబా మహా సమాధి జరగడం ఇవన్నీ కూడా ఒక మిరాకిల్ గా అనుకుంటున్నారు భక్తులు. రాబోయే రోజుల్లో పుట్టపర్తి మరో షిర్దీ కావడానికి ఇదొక్కటే నిదర్శనాలు అని చెప్పి కూడా చెప్తున్న పరిస్థితి ఇక్కడ కనబడుతుంది. ఓవర్ టు స్టూడియో.